ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ 12. వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫనును ఏర్పరచుకొనిరి. అపోస్తల కార్యముల 6వ అధ్యాయం 5వ వచనం. అపోస్తల కార్యముల 6వ అధ్యాయం 5 నందలి వారు స్తెఫనును ఏర్పరచుకొనిరి అను మాటను గమనించండి. పరిశుద్ధాత్మ నడుపుదలతో ఆ సమూహం అంతయు స్తెఫనును ఏర్పరచుకొనిరి. ఓట్లు వేసి వారు అతనిని ఎన్నుకొనలేదు గాని ఏ ఎదిరింపు లేక ఏక మనస్సుతో అతనిని ఏర్పరచుకొనిరి. ఏర్పరచుకొనిన అను పదమునకు గ్రీకు భాషలో ఎదురు మాటలేని ఐక్యత అను అర్థము వచ్చును. కలహములకు, నిరుత్సాహమునకు, జగడములకు అక్కడ చోటు లేదు. స్తెఫను ఏర్పరచుకొనబడినని అందరూ ఎరుగుదురు. స్తెఫను అనగా కిరీటము అని అర్థము. బహు కొద్ది కాలమే అతడు జీవించినను ఆ మనుషుని జీవితం ఎంతో జయకరమైనది. మనము ప్రభువునందు అనేక సంవత్సరములు ఉండినను మనము నెరవేర్చిన దానికంటే అధికముగా ఈయన ఒక్కడే తన స్వల్ప జీవిత కాలమందు నెరవేర్చెను. నిజముగానే అతడు ఒక కిరీటమును, మహిమగల కిరీటమును పొందుటకు యోగ్యుడు. స్తెఫనును గూర్చి మనకెక్కువగా చెప్పబడలేదు. అతని తల్లిదండ్రులు లేక కుటుంబమును గూర్చి, అతని విద్యార్హతలను గూర్చి కానీ మనకు తెలియదు. ప్రకాశమానమైన నక్షత్రము వలె అతడు ప్రత్యక్షమగుచున్నాడు. మొట్టమొదటి హతసాక్షిగా మరణ సమయమున యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు మరణించెను. స్తెఫను యొక్క జీవితము, పరిచర్యల ద్వారా దైవిక ఏర్పాటు యొక్క భావము బయలుపడుచున్నది. స్తెఫను వలెనే ఏర్పరచుకొనబడుటకు అనగా పరలోక పిలుపుతో పిలువబడుటకు కోరుచున్నామా? కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 1లో స్తుతులు చెల్లించుడి అని వ్రాయునప్పుడు కీర్తనల గ్రంథకర్త హృదయమందు గల కోరిక నీ మనస్సునందు గలదా? స్తుతి పరసంబంధమైనది. మనము దేవుని స్తుతించుట వట్టి భూసంబంధమైన ఆశీర్వాదములకు మాత్రమే గాక నిత్యత్వము యొక్క ఆశీర్వాదములకును, పరలోకపు నిరంతరపు మహిమావంతమైన వాటి కొరకు కూడా ఆయనను స్తుతించుదుము. జయవంతమైన జీవితమును జీవించవలననగా దేవుని ప్రజలతో ఒకరమైయుండుట అనగానేమి అనునది ముందు గ్రహించవలెను. యెహోవా, నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 5వ వచనం. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.